ఈరోజు అక్టోబర్ 1 అంటే రేపు అక్టోబర్ 2 కదా. అక్టోబర్ 2 మనందరికీ తెలుసు గాంధీ జయంతి. జాతిపిత, భారత జాతిపిత గాంధీ మహాత్ముని జయంతి. ఆ సందర్భంగా రేపు 3వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మనకి దసరా సెలవులు. సుమారుగా 11 రోజులు. సరదా దసరా అంటే సరదా, కానీ దసరా సెలవుల్ని సరదాగా మీరు వినియోగించుకుంటూ పాఠ్యాంశాలకు సంబంధించిన కొంత ఇంటి పనిని కూడా జరుగుతుంది. అదే దసరా ఇంటి పని మన తెలుగు విషయానికి వచ్చేటప్పటికి ఏమీ లేదమ్మా, చాలా తక్కువగా ఇస్తున్నాను నేను. ఒకటి, సాధనా పత్రాలు 4 పాఠాలు మనకు జరిగాయి. 5వ తరగతి వాళ్ళకి ముందుగా చెప్తున్నాను నేను. 5వ తరగతి వాళ్ళకి 4 పాఠాలు జరిగాయి. ఒకటి ఏ దేశమేగిన, 2 సాయం, 3 కొండవాగు, 4 జయగీతం. ఈ 4 పాఠాలు సాధనా పత్రాలు పూర్తి చేయండి. దీనికి సంబంధించిన విషయాలని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి నోట్స్ కూడా మనకి కవి పరిచయం, అర్థాలు సంబంధించిన విషయాలను 4 రాస్తారు. అదేవిధంగా ఈ 4 పాటలకు సంబంధించినటువంటి నియోజనాలు కూడా పెట్టుకున్నాం మనం. నియోజనాలు అంటే అసైన్మెంట్స్. ఈ నియోజనాలు 4 వరకు అయ్యాయి. ఈ 4 కూడా మరలా ఎవరైనా రాయకపోతే తప్పనిసరిగా పూర్తి చేయాలి. అదేవిధంగా కొంచెం మర్చిపోకుండా ఉంటారనే ఉద్దేశంతో కొంత ఇంటి పని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రతి ఒక్కరు కూడా అక్షరమాల ఆ నుండి బండి వరకు అందంగా చక్కగా రాయండి. అదేవిధంగా గుణింతాల విషయానికి వచ్చేటప్పటికి 10 గుణింతాలు రాయాలి. 10 గుణింతాలు ఏంటంటే క, చ, ట, త, ప. ఈ కఠినలో పడ్డ పరుషాలు గ, ఝ, డ, ట, ప సరళాలు. 8 నా, మ. 10 గుణింతాలు. అర్థమైంది మీ విషయం? 10 గుణింతాలు రాయాలి. అదేవిధంగా ఒత్తక్షరాలు ఉన్నాయి. విద్యార్థులందరూ ఎక్కడైతే కమకపడుతున్నారు, ఈ ఒత్తక్షరాలని 2 భాగాలుగా మనం చేసాం. 1 దిత్తాక్షరాలు, 2 సంయుక్తాక్షరాలు. దిత్తాక్షరం అంటే నేను చెప్పాను, ఒక అక్షరానికి అదే అక్షరం వస్తుంటే దాన్ని దిత్తాక్షరం అంటాం. ఉదాహరణకి అమ్మ. అదేవిధంగా సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తిగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఈ దిత్తాక్షరాలు 25, సంయుక్తాక్షరాలు 25. అదేవిధంగా ఒత్తి లేని అక్షరాలు ఉన్నాయి. మీ అందరికీ సరదా ఒత్తి లేని అక్షరాలు, అవి సరళ పదాలు అంటాం. అవి ఎన్ని రాయాలి? 50 రాయాలి. ఇలా నేను కొంత ఇంటి పని ఇవ్వడం జరిగింది. మీరు 14వ తారీఖున పాఠశాలకు వస్తారు. వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంటి పని పూర్తి చేసుకొని రావాలి. ఈ ఇంటి పనికి ప్రత్యేక పుస్తకం పెట్టండి. అదే దసరా ఇంటి పని తెలుగని శీర్షిక పెట్టుకోండి. హెడ్డింగ్ అంటాం. ప్రత్యేక పుస్తకం 100 పేజీలు కొనుక్కోండి. 100 పేజీలు కొనుక్కొని చక్కగా దసరా ఇంటి పని ఈ యొక్క సంబంధించినటువంటిది పూర్తి చేస్తారని విద్యార్థులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. మీ అందరికీ అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది లేదా? ఏ వర్క్ ఏ ఇంటి పని చేయాలి మనం? 1 సాధనా పత్రాలు 4 పాఠాలు, నోట్స్ 4 పాఠాలు, అదేవిధంగా నియోజనాలు 4 పాఠాలు, తర్వాత అక్షరమాల, గుణింతాలు 10, కచడప, గజడప, నామ 10, ఒత్తక్షరాలు సంయుక్తాక్షరాలు 10, సంయుక్తాక్షరాలు 25, దిత్తాక్షరాలు 25, సరళ పదాలన్నీ కూడా 50. సరిపోతుందా? 6వ తరగతి వాళ్ళకి ఇంటి పనిగా దసరా ఇంటి పనిగా, దసరాకు మనకు సుమారుగా 12 రోజుల సెలవులు.
ఈ 12 రోజులు కూడా మీరు దసరా ఇంటి పనిగా చాలా తక్కువ ఇంటి పని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తప్పకుండా మీరు పాటించండి. మనకి ఇప్పటికీ 6 పాఠాలు అయ్యాయి. ఈ 6 పాఠాలు నోట్స్ పూర్తి చేసేయండి, వాచకాలు పూర్తి చేయండి, ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయండి, నియోజనాలు పూర్తి చేయండి. వీటితో పాటు ఇవన్నీ మీకున్న పుస్తకాలను పూర్తి చేస్తారు. వీటితో పాటు దసరా ఇంటి పని అని ఒక పుస్తకం కొనుక్కోవాలి. అంటే సింగల్ రూల్ కానీ వైట్ కానీ కొనుక్కొని వాటి మీద మీరు రాయాలి. ఒకటి ఏంటంటే అక్షరమాల ఆ నుంచి వెళ్ళి వరకు అందరూ. 2 12 గుణింతాలు కచడ దెబ్బ గజడ దెబ్బ నా మా ఈ 12 గుణింతాలు రాసి రావాలి. 3 వృత్తాక్షరాలు, ద్విత్తాక్షరాలు 25, సంయుక్తాక్షరాలు 25. ద్విత్తాక్షరాలు అంటే ఒక అక్షరానికి అదే అక్షరం గుర్తొచ్చే పదాలు. ఉదాహరణకి అన్నయ్య, అన్నయ్య మా కింద నా అవుతుంది, యాకయ్య అవుతుంది. అన్నయ్య అనేది ద్విత్తాక్షరం. అదేవిధంగా సంయుక్తాక్షరాలు వచ్చేటప్పటికి రమ్య మా కింద యావత్ వచ్చింది. వేరు కదా, ఒక అక్షరానికి వేరొక అక్షరం వస్తుంది, దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఇదొక 27, అదొక 25. సరళమైన పదాలు అంటే ఒత్తులు లేని పదాలు 50. అంటే మీరు కొత్త పుస్తకంలో చిన్న పుస్తకం, పెద్ద పుస్తకం వద్దు, ఒక 50 పేజీలు 100 పేజీల పుస్తకం తీసుకోండి. తీసుకొని అక్షరమాల 12 గుణింతాలు, అదేవిధంగా ద్విత్తాక్షరాలు 25, సంయుక్తాక్షరాలు 25, సరళ పదాలు 50. సరిపోతుందా మీకు? అదేవిధంగా ఈ దసరా ఇంటి పనిలో భాగంగా 7వ తరగతి వారికి అక్షరం, మాయాకంబలి, చిన్ని శిశువు, మర్రి చెట్టు ఇలా 4 పాఠ్యాంశాలు మనం పూర్తి చేసుకున్నాం. వీటికి సంబంధించినటువంటి వాచకం, నోట్స్, అదేవిధంగా నియోజనాలు, ప్రాజెక్ట్ వర్క్ ఇవి కూడా ఖచ్చితంగా మీరు ఈ దసరా సెలవులో పూర్తి చేయండి. వీటితో పాటు అదనంగా మీరు 7వ తరగతి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 పాఠాలు బాగా చదువుకున్నాము. 4 పాఠాలు చదవడం, 4 పాఠాలు పూర్తిగా చదివితే 4 పాఠాల నుంచి వచ్చిన వెంటనే కవి పరిచయం, వ్యాకరణాంశాలు, మధ్య మధ్యలో ఇటీవలకు సంబంధించినవి కూడా అడగబడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ 4 పాఠాలు రాయడమే కాకుండా 4 పాఠాలు చదవడం కూడా ఉండాలి. ఇది దసరా ఇంటి పనిగా మీకు కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. 8వ తరగతి వాళ్ళు ఎక్కడ ఉన్నారు కదా, 8వ తరగతి వాళ్ళకి మాతృభూమి, శతక సౌరభం, నాయాస ఈ 4 పాఠాలకు సంబంధించినటువంటి నోట్స్, వాచకం, నియోజనం, ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా పూర్తి కావాలి. వీటితో పాటు ఈ 4 పాఠాలు కూడా చదువుకు రావాలి. ఈ 4 పాఠాలు ఎందుకు అన్ని తరగతి వాళ్ళు చదవమంటున్నానంటే సెలవుల్లో కాలక్షేపం చేయకుండా కొంత సమయం ఒక పూట ఆడుకోండి, ఒక పూట చదువుకోండి. తెలుగు చదవడం వల్ల తెలివి వస్తుందమ్మా, అది కారణం. అదేవిధంగా ముఖ్యంగా 7వ తరగతి వాళ్ళకి కూడా చెప్పాను నేను. 7 వాళ్ళకి 8 వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఒత్తక్షరాలు చాలా మంది ఇప్పటికీ కూడా సరిగా రాయడం, చదవడం రావట్లేదు. ఈ ఒత్తక్షరాలు 5, 6కి ఎలా ఇచ్చానో మీకు కూడా ఇస్తున్నాను నేను. ఒత్తక్షరాలు అందులో ముఖ్యమైనది సంయుక్తాక్షరాలు, ద్విత్తాక్షరాలు. ద్విత్తాక్షరాలు, సంయుక్తాక్షరాలు కూడా వాళ్ళకి 25, మీకు 50 రాయాలి. మీకు సరళ పదాలు లేవు. 5కి 6కి సరళ పదాలు ఉన్నాయి. మీకు ద్విత్తాక్షరాలు 50, సంయుక్తాక్షరాలు 50. అర్థమైంది కదా మీకు? ఈ విధంగా 7వ తరగతి వాళ్ళకి, 9వ తరగతి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి 9 వాళ్ళకి కూడా ఇస్తున్నాం రా. 9 వాళ్ళ ధర్మబోధ, చైతన్యం, హరివిల్లు అనే పాఠం మనకి తొలగించబడింది.
ఆత్మకథ గద్య భాగం నుంచి ఇల్లలకగానే ప్రియమైన నాన్నకు, ఇలా 6 పాఠాలు చూసాను. అందరికీ 4 వచ్చాయి, మీరు పెద్ద తరగతి వాళ్ళు కదా, అందువల్ల 6 పాఠాలు వచ్చాయి. ఈ 6 పాఠాలకు సంబంధించిన నోట్స్, వాచకం, నియోజనం, అదేవిధంగా ప్రాజెక్టులు పూర్తి చేశారు. మీకు ప్రత్యేకంగా ఎవరికీ లేని ఒక ముఖ్యమైన ఇంటి పని ఇస్తున్నాను. ప్రియమైన నాన్నకైన పాఠం బోధించేటప్పుడు మీకు చెప్పాను నేను, 2 ఉత్తరాలు కొనుక్కోండి, లేఖలు రాయాలి. ఎవరికి రాయాలి లేఖలు? 1 తరగతి ఉపాధ్యాయులకి, అదేవిధంగా 2 తరగతి ఉపాధ్యాయులకి, అదేవిధంగా తెలుగు ఉపాధ్యాయుల వారికి కూడా రాయాలి. మీరు 2 మీ బంధువుల్లో ఎవరికైనా, నాన్నగారు కానీ, అమ్మకి కానీ, అత్తకి కానీ, మామయ్యకి కానీ, తమ్ముడికి కానీ, అన్నయ్యకి కానీ, తాతయ్యకి కానీ, నాయనమ్మకి కానీ, ఎవరికో ఒకరికి 2వ ఉత్తరం రాయాలి. దీనివల్ల అంతరించిపోతున్నటువంటి ఈ అద్భుతమైన ఉత్తరాల పరంపర ఆగిపోయి అందరూ ఉత్తరాలు రాసి ఆ ఆనందానికి గురవుతారు. అదేవిధంగా అక్షర దోషాలు లేకుండా కూడా చూసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే మనకి చరవాణులు వచ్చాయో, ఈ చరవాణుల కారణంగా, చరవాణి అంటే ఫోన్స్ అమ్మ, మనకి ఈ మొబైల్ వచ్చాయో, వచ్చిన తర్వాత రాయడం మర్చిపోయారు, ఒక మెసేజ్ పెట్టి చెప్తున్నారు. కానీ మీరు ఉత్తరం ద్వారా మీ నాన్నగారికి ఎక్కడో ఉంటే ఉత్తరం రాసామనుకో, కుసుమ వాళ్ళు నిజంగా మా అమ్మాయి రాసింది, ఎంత అద్భుతంగా రాసిందని పొంగిపోతుంది. అది ఆ సంస్కృతి మన పాఠశాలలో ప్రవేశపెట్టాం. కాబట్టి ఈ దసరాలో 2 ఉత్తరాలు అక్షరదోషాలు లేకుండా రాయండి. ఒకటి నాకు అడ్రస్, దానికి సంబంధించిన చిరునామా నేను ఆల్రెడీ ఇచ్చాను మీకు, ఆ విధంగా చిరునామాకి రాయండి. సెలవులో నేను ఎక్కడున్నా తీసుకుంటున్నాను, ఎవరెవరు రాశారు కూడా నాకు తెలుస్తుంది. ఈ విధంగా 9వ తరగతి వాళ్ళు దసరా ఇంటి పని చేయండి. ఈ దసరాకు ప్రత్యేకమైన పుస్తకం కూడా పెట్టుకోమని చెప్తాను నేను. మీకు ఆలోచన, మీకు అంతకుముందు గారు పాత పుస్తకాలు అంటే ఖచ్చితంగా పాత పుస్తకాలు ఉపయోగించుకోండి. ముఖ్యంగా 10వ తరగతి వాళ్ళకి. మరి 10వ తరగతి వాళ్ళు చాలా శ్రద్ధ పెట్టాలి. సుసార్ మాట్లాడగో. 10వ తరగతి వాళ్ళకి చాలా శ్రద్ధ పెట్టాలి. ఎందుకు వీళ్ళందరికంటే ప్రత్యేకత అంటే, ఈ పాఠశాలలో చివరి విద్యార్థులు మీరే. ఒక మంచి సర్టిఫికేట్తో, ధృవపత్రంతో మీరు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలంటే బాగా చదివి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులు కావాలనే ఉద్దేశంతో మీకు పాఠాలు కొన్ని ఎక్కువగానే చెప్పబడింది. ఏ పాఠాలు అంటే ప్రత్యక్ష దైవాలు, బతుకు గంప, శతక మాధుర్యం, ఉపన్యాస కళ, జలియన్ వాలాబాగు, ప్రకృతి సందేశం, చేజారిన బాల్యం, జీవని 8 పాఠాలు అయ్యాయి. 10వ తరగతి వాళ్ళకి 8 పాఠాలు పూర్తి చేయడం జరిగింది. 8 పాఠాలతో పాటు రామాయణంలో మరొక 2 పాఠాలు అయ్యాయి. రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, మొత్తం 10 పాఠాలు సమానం. ఈ 10 పాఠాలు కూడా వాచకం, నోట్స్, ప్రాజెక్ట్, అదేవిధంగా నియోజనాలు అన్నీ పూర్తి చేయాలి. వీళ్ళందరికంటే 10వ తరగతి వాళ్ళు బాగా కష్టపడాలి. సెలవుల్ని, దసరా సెలవుల్ని కొంచెం చదువు ఉపయోగించాలి. ఎందుకంటే తర్వాత మరి ఎలాగో మీరు ఈ పాఠశాలలో ఉండరు కాబట్టి వాళ్ళు ఒక పూట చదువుకుంటారు, మిగతా వాళ్ళు 8, అదే 9, 8, 7, 6. ప్రతిరోజు ఉదయం లేచినంటే ఏం చేయాలి చెప్పాలి? ఉదయం లేచిన వెంటనే తెలుగు చదవాలి. మీ యొక్క దినచర్య తెలుగుతో ప్రారంభం అవ్వాలి. సెలవులైనప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారు, సెలవులే కదండి ఎందుకు తెలుగు చదవాలనుకుంటారు. ఎందుకు బ్రష్ చేస్తున్నారు, ఎందుకు తింటున్నారు, ఎందుకు బట్టలు మార్చుకుంటున్నారు, దినచర్య కదండి, అందులో భాగం కూడా. అప్పుడే మీరు ఖచ్చితంగా మన తెలుగు భాషను ఇనుముడింపు చేసే విధంగా, మన భాషను సజీవం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులారా, మీరు ప్రత్యేకంగా మీకు రామాయణం ఇచ్చారు. రామాయణం మొత్తం కూడా పారాయణం చేయండి. రామాయణం మొత్తం పారాయణం చేస్తే ఆ రామాయణం యొక్క క్రమం కూడా తెలుస్తుంది. ఆ క్రమం మీకు 8 మార్కులు తీసుకొస్తుంది. అదేవిధంగా ఒక్కొక్క వాక్యము ఏ కాండంలోనే జరుగుతుంది మీకు. దాన్ని బట్టి మీరు చదివితే కదా వస్తుంది.
ఆ విధంగా 10వ తరగతి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ దసరా ఇంటి పనిని సరదాగా ఆనందంగా ఇష్టంతో రాయండి. 5వ తరగతి వాళ్ళకి ఇచ్చాను 6, 7, 8, 9, 10 6 తరగతుల వారికి దసరా ఇంటి పని ఇచ్చాను ఇవ్వలేదా? అబ్బాయిలు ఎవరు మాట్లాడలేదు, ఇచ్చాను ఇవ్వలేదా? కానీ మన రాముగాడు అలా ఉండిపోయాడు, మతిపోయింది వాడికి. వాడు ఏమనుకున్నాడంటే హాయిగా సెలవులు ఇచ్చినన్నా ఊరిని పోదాం అనుకున్నాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి అమ్మా, ఊర్లు వెళ్ళండి, నేను వద్దనట్లేదు, కానీ పుస్తకాలు తీసుకొని వెళ్ళండి. పుస్తకం హస్తభూషణం చాలాసార్లు చెప్పండి. ఎక్కడికైనా ఊరు వెళ్ళాడు మీరు పుస్తకాలు పెట్టుకుని వెళ్ళారనుకో, ఆ బస్సులో ఉన్నవాళ్ళు, ట్రైన్లో ఉన్నవాళ్ళు, ఈ అమ్మాయి అబ్బాయి ఎంత మంచి పిల్లలరా పుస్తకాలు పట్టుకుని ఊరేస్తున్నారు అంటే, పుస్తకాలు పట్టుకుని ఊరిలో అక్కడ వదిలేయడం కాదు, మీకు ఇచ్చిన ఇంటి పనిని పూర్తి చేసుకోండి. అప్పుడే మీకు మాకు ఆనందంగా ఉంటుంది. ఎవరైతే దసరా సెలవులకు వచ్చిన తర్వాత చాలామంది ఇందులో మొదటి రోజు రావట్లేదు. మొదటి రోజు ఎవరైతే పాఠశాలకు రారో అంటే సెలవులు అయిపోయిన తర్వాత 14వ తారీఖున రావాలి. 14వ తారీఖున ఎవరైతే రారో వారు ఖచ్చితంగా తర్వాత రోజు మీ తల్లిదండ్రులు తీసుకొని రావాలి, కారణం తెలియాలి. అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి ఇంటి పని కూడా పూర్తి చేయాలి. అలా అసంపూర్తిగా వస్తే మీకు శిక్ష అనేది హెచ్ఎం గారి దగ్గర ప్రధానోపాధ్యాయుల వారికి తీసుకెళ్ళడం, ఆ ప్రధానోపాధ్యాయులు వారికి విషయాన్ని చెప్పి మరలా మీకు ప్రత్యేకంగా రెట్టింపు ఇంటి పని ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటి పనప్పుడు పూర్తి చేసేయండి. 12 రోజులు సెలవు, 12-13 రోజులు సెలవు. మీకు ఆ సెలవులో ఏం చేస్తారో ఒక పూట రాసుకోండి, 4-5 రోజులు అయిపోతుంది. మన కార్తికేయ గారు ఇప్పుడు అలాగే ఉంటాడు, రాయాలి కదా కార్తీయ, రాయాలి, రాస్తేనే వస్తుంది. అలాగే చాలామంది ఇక్కడ అమ్మాయిలు కూడా రాయడం మానేస్తుంటారు, ఖచ్చితంగా రాయాలి. తెలుగు విషయాన్ని వచ్చేటప్పటికే పరిపూర్ణంగా పూర్తి చేసేయండి. అలాగే తెలుగే కాదు, మిగతా సబ్జెక్టులు కూడా ఆయా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఇంటి పనిని చక్కగా మీ అందరూ పూర్తి చేసి ఎప్పుడు రావాలి పాఠశాలకు? మీరు 14వ తారీఖు ఉదయం 8 గంటలకి మనకు స్టడీ అవర్తో యథాతథంగా ప్రారంభమైపోతుంది. కాబట్టి అందరూ 14వ తారీఖు అన్ని ఇంటి పనులు పూర్తి చేసుకుని వస్తారా రారా? అమ్మాయిలు అంటున్నారు కానీ అబ్బాయి నుంచి ఏమీ రావట్లేదు. వస్తామని అంటున్నారు. రావడమే కాకుండా ఇంటి పనులను పూర్తి చేస్తారా చేయరా? ఇంటి పనులు కూడా పూర్తి చేస్తామంటున్నారు. ఇంటి పనులు అంటే అమ్మాయిలు ఏమనుకుంటారంటే గిన్నెలు తోవడం, కల్లాపడం ఇవి కదమ్మా, హోంవర్క్స్. మన పాఠశాలకు సంబంధించిన హోంవర్క్స్. తెలుగు మాస్టర్ అంటే ఇంటి పని రాశారు, దసరా ఇంటి పని రాశారు. ఓహో, దసరాలో ఇంటి పనులన్నీ కూడా మనం చెయ్యాలేమో, అదేంట్రా బాబు ఇలా ఇచ్చేసరికి అమ్మాయిలందరూ కూడా మొక్కలు అలా పెట్టారు. ఆ ఇంటి పనులు లేదమ్మా, మన పాఠశాల ఇంటి పని, మన తెలుగుకి సంబంధించినటువంటి నోట్సులు, ప్రాజెక్టులు, వాచకాలు, నియోజనాలు చదవడం, రాయడం రావాలి. అందరూ తప్పకుండా చేస్తారా? కాబట్టి చేస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను దసరా శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను.